Daily. Taste the Daily. కస్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టబడ్డ వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని తగలబడ్డాడు సింగిరెడ్డి మీన్ రెడ్డి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు వ్యవహరించిన తీరుపై మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. అర్ధరాత్రి సుమారు 2 గంటలకు సంఘటన జరిగినట్టు సమాచారం. మృతుణ్ణి మీన్ రెడ్డి దుమ్మాయిగూడ నివాసిగా పోలీసులు గుర్తించారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి 12 తర్వాత ఈ మద్యం ప్రియుల కోసం ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి చెక్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత పోలీసులు ముందుగా అతన్ని బ్రీత్ అనలైజింగ్ చేస్తాము, సహకరించాలని కోరినప్పుడు అతను మద్యం మత్తులో ఉండి కొంత హంగామా క్రియేట్ చేయడము. అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు అతన్ని బ్రీత్ అనలైజింగ్ చేయాల్సిందే అని పట్టుబడటము, అతను తీవ్రంగా అవమానానికి లోనై అక్కడే ఉన్నటువంటి పెట్రోల్ తీసుకొని తన ఒంటిపైన వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతను ఇమీడియట్ గా గాంధీ ఆసుపత్రికి తరలించే లోపే అతను మృతి చెందాడు అన్నట్టుగా కూడా వైద్యులు ధృవీకరించడంతో పోస్ట్ మార్టం నిమిత్తం మార్చరికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఈ మిన్రెడ్డి సింగిరెడ్డి దమ్మాయిగూడ నివాసిగా పోలీసులు సేకరించడం జరిగింది. అతని మానసిక స్థితి సరిగ్గానే ఉందా, ఏవైనా మెంటల్ టెన్షన్ డిప్రెషన్ లో ఉన్నాడా, ఎందుకు పోలీసులను చూడంగానే అలా వ్యవహరించాడు అనే దానిపై కూడా పోలీసులు ఆ వివరాలు సేకరిస్తా ఉన్నారు. మరోపక్క సింగిరెడ్డి మీన్ రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసుల వేధింపులు, పోలీసుల అరాచకాలు, పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించడంతో అవమానానికి గురై తన ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. దీనికి ఎవరైతే ఆ ట్రాఫిక్ పాయింట్ ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాటు చేశారో ఆ పోలీసులదే బాధ్యత అంటూ మాత్రం కుటుంబ సభ్యులు పోలీసులపైన విమర్శలు చేస్తా ఉన్నారు. దీనిపైన అఫీషియల్ గా ఒక కంప్లైంట్ కూడా రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరించి నిజంగానే వేధింపులకు గురి చేసి తన స్థితి సరిగ్గా లేకపోయినా ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాల్సిందే అని పట్టుబట్టడంతో ఈ రకంగా తను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేదంతా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడాల్సి ఉంది. ఇతను హంగామా క్రియేట్ చేసి తనంతలో తానే ఈ పెట్రోల్ పోసుకున్నట్టయితే మాత్రం పోలీసుల పాత్ర లేకుండా పోతుంది. పోలీసులు ఎంక్వైరీలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్ గా ట్రాఫిక్ పోలీసుల పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే మృతుడి బంధువులు చేస్తున్నటువంటి ఆరోపణల మీద పోలీసులు ఏమైనా స్పందించారా? ట్రాఫిక్ పోలీసులు అఫీషియల్ గా ఒక కంప్లైంట్ రైజ్ చేయాల్సి ఉందనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ శైలయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఉన్నారు, ఇటు ఈ మృతుల తరపున అటు పోలీసుల తరపున ఎవరైనా విట్నెస్ ఉంటే ఇద్దరు వైపు నుంచి కూడా విట్నెస్ తీసుకొని ఎక్కడ వాగ్వాదం స్టార్ట్ అయింది, అసలు అతను డ్రంక్ అండ్ డ్రైవ్ కి సహకరించిన తర్వాత 120 అతని లిమిట్ దాటి బిఎస్సి అతనికి నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు. అతను మోతాదుకు మించి మద్యం సేవించి ఉన్నాడు కాబట్టి యాక్చువల్ గా 120 వస్తే ఇమ్మీడియట్ గా పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి ఇతన్ని నెక్స్ట్ డే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఈ మిన్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే దానిపై మాత్రం అందరు ఆశ్చర్యానికి లోనవుతా ఉన్నారు. చిన్న ఇష్యూని కాస్త తను ఫీల్ అయ్యి తను హర్ట్ అయిపోయి తను అగౌరవానికి గురయ్యాను, నేను అవమానం పొందాను అను ఒకే రీజన్ కారణంగా పోలీసులతో గొడవ పెట్టుకుని ఆ పెట్రోల్ తీసుకుని తన ఒంటిపైన చూసుకున్నట్టుగా కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. దీంట్లో తమ తప్పేమీ లేదు అంటూ మాత్రం ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. ఇటు మీన్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ట్రాఫిక్ పోలీసుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు అంటే దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే పోలీసులు ట్రాఫిక్ సంబంధించినటువంటి జరిగిన ఉదాంతం అంతా కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.